ఫ్రెండ్స్, నేను మీ జీవి సుందర్. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నాను. నా ఎలక్షన్ మేనిఫెస్టో నేను అలాగే చెప్తాను. నా ఎలక్షన్ మేనిఫెస్టోతో పాటు ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా నేను ప్రమోట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 400 స్కూల్స్, కాలేజెస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, చాలా ఇన్స్టిట్యూషన్స్ని నేను కలిశాను మన జిల్లాలో. అందరినీ ఒకటే అడిగాను, 60 సంవత్సరాల తర్వాత ఇందులో పెన్షన్ ఎంతమందికి కావాలి అని. అందరూ పెన్షన్ కావాలి అన్నారు. కానీ అందులో నాట్ ఈవెన్ 1% ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్కి, ఇది గవర్నమెంట్ స్కీము, దీనికి ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి. కరోనా టైంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ కథలు వింటుంటే కంట్లో నీళ్లు తిరిగాయి. సో నేను ఒకటే చెప్తున్నాను, మనకి ఎవరో పైనుంచి ఒక ఆకాశరామన్ వచ్చి మనకి ఏదో చేసేస్తాడని అనుకుంటే తప్పు, అది జరగదు. మీ యొక్క బాధ్యత, మీ పిల్లల యొక్క బాధ్యత మీరే తీసుకోవాలి. మన బాధ్యత మనదే. సో నేషనల్ పెన్షన్ స్కీమ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు కానీ 20-25 సంవత్సరాలు లేదంటే ఉంటే కనుక మీరు ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక మీరు కట్టుకుంటే డెఫినెట్గా మీరు రిటైర్ అయ్యే టైంకి ఒక 40 లక్షలు, ఒక 50 లక్షలు మీరు తీసుకోగలుగుతారు. దీని గురించి యూట్యూబ్లో నాకన్నా బెటర్గా చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియోస్ చూడండి, ఎన్పిఎస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోవిడ్ లాంటి సమయంలో కూడా మీరు యాన్యుటీ తీసుకుని మీరు మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ గెస్ట్ ఏ ఎంప్లాయీ అయినా కానీ మీరు ఎన్పిఎస్కి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీ యొక్క భవిష్యత్తు కొంత భద్రం పడుతుంది. కాబట్టి అందరూ ఎన్పిఎస్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి, జీవి సుందర్ నా పేరు పక్కన ఒకటేసి నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.